ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రేపు కేటీఆర్ గారు పర్యటిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాల భాగంగా రేపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా రేపు రాబోతూ ఉన్నారు. కేటీఆర్ గారు దిశానిర్దేశం కూడా చేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేడర్లో ఉత్సాహం నెలకొంది, జోష్ మనకు కనపడతా ఉంది. నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం మెడలు ఉంచేలాగా మరింత పోరాటాలకు సిద్ధమయ్యేలాగా ఈ మీటింగ్ ఉంటుంది కాబట్టి క్యాడర్లో నూతన ఉత్తేజం మనకు కనపడుతోంది. దీంతో పాటు 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించుకోవాలి, వరంగల్ సభను ఏ విధంగా విజయవంతం చేసుకున్నటువంటి అంశాలను, దాని ప్రాధాన్యత గురించి కేటీఆర్ గారు స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వివరిస్తారు. కాబట్టి క్యాడర్లో చాలా ఉత్సాహంగా ఈ మీటింగ్కు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కేటీఆర్ గారి పర్యటన నేపథ్యంలో సూర్యాపేట అంతా కూడా చాలా కోలాహలంగా సందడిగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో గులాబీ జెండాలతో, గులాబీ తోరణాలతో సూర్యాపేట పట్టణం అంతా కూడా పింక్ సిటీగా మారిపోయింది. సూర్యాపేట సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేటలో రేపు కేటీఆర్ గారు పర్యటిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మీటింగ్ ఏ విధంగా విజయవంతం చేయాలి, కేటీఆర్ గారి పర్యటన ఏ విధంగా విజయవంతం చేయాలి, బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి గ్రాండ్ వెల్కమ్ తెలిపేలాగా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున యువత ఏ విధంగా తరలి రావాలి, రోడ్ మ్యాప్ సిద్ధం చేసేందుకు కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి మీటింగ్ కాబట్టి ముఖ్య కార్యకర్తలందరూ కూడా హాజరు కావాలని దిశానిర్దేశం చేశారు. ఇక బైక్ ర్యాలీకి సంబంధించి, స్వాగతాలకు సంబంధించి, అదేవిధంగా ఇతరితర కార్యక్రమాలకు సంబంధించి కూడా స్థానిక క్యాడర్కి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నియోజకవర్గంలోని పెడుపాడు మండలం మేఘనాయక్ తండా, దుబ్బతండాల్లో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యాన్ని, భరోసాను కూడా నింపడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్ళు ఇస్తామంటేనే పంటలు వేసుకున్నాం, తీరా పొట్టదోశలోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వకపోవడంతో తమ పంట పొలాలను కూడా ఎండిపోయాయని కూడా రైతులు ఈ సందర్భంగా బోరును విలిపించారు, గోడు వెళ్లబోసుకున్నారు. జగదీష్ రెడ్డి వారికి ధైర్యాన్ని నింపడం జరిగింది. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, పోరాటం చేద్దాం, ఈసారి ఎలాగో పంటలు ఎండిపోయాయి, వచ్చేసారి అయినా సరే సాగునీళ్ళు ఇచ్చేలాగా ప్రభుత్వం పైన అలుపెరిగిన పోరాటం చేద్దామంటూ కూడా వాళ్ళకి ధైర్యాన్ని నింపడం జరిగింది. రైతు సమస్యల గురించి మాట్లాడితేనే, రైతు సమస్యల గురించి ప్రస్తావిస్తేనే తనను అకారణంగా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేశారంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సస్పెన్షన్లు విధించినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా రైతుల తరపున అలుపెరిగిన పోరాటం చేస్తూ ఉంటాం, భారత రాష్ట్ర సమితి రైతులకు అండగా ఉంటుందని కూడా ఆయన సందర్భంగా స్పష్టం చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు, బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి మోసం చేశారంటూ కూడా బీసీ సంఘం ఆధ్వర్యంలో, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగారు. కేవలం 7% నిధులు మాత్రమే బడ్జెట్లో కేటాయించి విద్యారంగాన్ని పూర్తిగా పునరులేలాగా చేశారంటూ కూడా వాళ్ళు వాపడం జరిగింది. గురుకుల పాఠశాలల పట్టింపు లేదు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పట్టింపు లేదు, అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా విస్మరించారు. విద్యారంగాన్ని పూర్తిగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు దిగారు. ఇప్పటికే సరే బడ్జెట్లో కేటాయింపులు పెంచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వం మెడలు ఉంచుతామంటూ కూడా విద్యార్థులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.